రోజు నేను మినపల పచ్చడి చేస్తున్నాను. మినపల పచ్చడి కోసం ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను. చిన్న కప్పుతో ఎండుమిర్చి ఒక 20 తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 2 టమాటాలు చిన్నవి, ఆనియన్స్ ఒక 2, గల్లుప్పు. వీటన్నిటితో నేను పచ్చడి అయితే ఏ విధంగా మినపల పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తా. పాతకాలం మా అమ్మ నేర్పించినటువంటి మినపల పచ్చడి ఇది చూపిస్తాను. పండి ఏ విధంగా చేయాలి. ఫస్ట్ మినపప్పు అయితే వేస్తున్నాను చూడండి. అంటే వీటిని వేయించుకోవాలి బాగా. మినపప్పుని ఆయిల్ పెట్టుకొని కడాయి పెట్టుకున్నాను. నూనె హీట్ ఎక్కింది. ఇప్పుడు మినపప్పు అయితే వేసాను చూడండి ఏ విధంగా వేసాను. ఇది దోరగా వేయించుకోవాలన్నమాట. వేడి వేడి అన్నంలోకి పోయింది చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి మినపప్పుని ఈ విధంగా వేయించుకున్నాను. చూడండి బ్రౌన్ ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. చూడండి చూడండి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి వీటిని కూడా. పచ్చడి అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎంత బాగుంటుందో అన్నంలో తినచ్చు, దోశలోకి, ఇడ్లీలోకి, దేనికైనా. పాతకాలం వంటలు ఇవన్నీ. ఇప్పుడు రోజుల్లో ఈ పచ్చళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు పాతకాలం వాళ్ళు. మా అమ్మ బాగా చేసేది ఇట్లాంటి పచ్చళ్ళు. వీటిని తీసి పక్కన పెట్టుకుంటాను. చూడండి ఈ విధంగా మినపప్పు, టమాటా అవన్నీ వేయించుకున్నాను అనమాట. బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఏమంటే వాటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. కాబట్టి ఈ చల్లారేంత వరకు పక్కన పెట్టి ఇప్పుడు దీంట్లోనే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను అనమాట. ఇది వచ్చామండి ఎర్రగడ్డ. ఇవన్నీ రుబ్బుకున్న తర్వాత లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను అనమాట. మినపల పచ్చడి అయితే అప్పుడు మనకు రెడీ అయినట్టు. ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఇదిగో నానబెట్టుకున్న చింతపండు యాడ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు గల్లుప్పు అయితే బౌల్లోకి తీసుకుంటాను అనమాట. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసాను. వీటిని కూడా ఈ విధంగా అదే రోకల్లాగానైతే బాగా దంచుకోవచ్చు. మనం ఇప్పుడు ఇట్లా వేసాం కాబట్టి ఇదిగో ఈ విధంగా వేస్తే కచ్చా పచ్చాగా బాగుంటుంది అనమాట తినేటప్పుడు అన్నంలోకి. మనం అవన్నీ వేయించుకున్నాం కదా, దాంట్లోనే తాళింపు అనేది నేను పెట్టాను. ఇదిగో తాళింపు కూడా వేస్తాను అనమాట. చూడండి పచ్చడి అయితే ఏ విధంగా ఉందో చూస్తుంటేనే చాలా బాగుంది అన్నమాట. మన మినపల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి కానీ, దోశలోకి, ఇడ్లీలోకి, దేనికైనా పెట్టుకొని తినచ్చు అనమాట. నెయ్యి వేసుకొని ఒక చుక్క తింటే వేడి వేడి అన్నంలోకి